హలో, ఐఎమ్ డాక్టర్ మానస, ఫెర్టిలిటీ కన్సల్టెంట్. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఇమ్సీ. ఇమ్సీ అంటే ఏంటి? ఇక్సీ అంటే ఏంటి? ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఏ ప్రొసీజర్ని ఎప్పుడు యూజ్ చేస్తాము అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నార్మల్గా ఐవీఎఫ్ పద్ధతిలో మనం ఇక్సీ అనేది చేస్తూ ఉంటాం. ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. అంటే వైఫ్కి ఒవేరియన్ స్టిమ్యులేషన్ జరిగిన తర్వాత ఎగ్ రిట్రీవల్ అనేది చేస్తాం. ఈ ఎగ్ రిట్రీవల్ తర్వాత హస్బెండ్ నుంచి స్పర్మ్ శాంపిల్ అనేది కలెక్ట్ చేసుకొని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి ప్రాసెసింగ్ అనేది చేసిన తర్వాత ఆ శాంపిల్ని మనం మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసి నార్మల్ స్పర్మ్స్ని డిటెక్ట్ చేసిన తర్వాత ఆ స్పర్మ్స్ని ఎగ్స్లోకి ఇంజెక్ట్ చేస్తామన్నమాట. దీన్నే ఇక్సీ పద్ధతి అంటాం. అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అని అంటాం. ఈ ఇక్సీ పద్ధతిలో మనం వాడే మైక్రోస్కోప్లో 400 మ్యాగ్నిఫికేషన్ లెన్స్ అనేవి ఉంటాయి. సో స్పర్మ్స్ ఎలా ఉన్నాయి, నార్మల్గా ఉన్నాయా లేదా, మొటైల్గా ఉన్నాయా, హెడ్ ఉందా, టెయిల్ ఉందా, నెక్ ఉందా, ఇంతవరకు చూస్తామన్నమాట. అయితే ఇమ్సీ పద్ధతి ఏంటి? ఇమ్సీ పద్ధతిలో ఏంటి అంటే స్పర్మ్స్ ఇంకొంచెం డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రొసీజర్లో ఏంటంటే స్పర్మ్స్ ఆల్మోస్ట్ ఒక 6000 మ్యాగ్నిఫికేషన్ లెన్స్లో చూడడం జరుగుతుందన్నమాట. అంటే హెడ్లో ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, హెడ్ ఇంటాక్ట్గా ఉందా లేదా, లేదా స్పర్మ్లో న్యూక్లియస్ ఎలా ఉంది, ఇంటాక్ట్గా ఉందా, హెడ్ పైన యాక్రోజోమ్ అని ఒక క్యాప్ లాగా ఉంటుంది. ఈ క్యాప్ అనేది ఇంటాక్ట్గా ఉందా, లేదా ట్రాన్స్పరెంట్గా ఉందా, లేదా ఇంట్రాసైటోప్లాస్మిక్ బాడీస్ ఏమన్నా డ్యామేజ్ ఏమన్నా ఉందా, లేదా వాక్యూల్స్ ఏమన్నా ఉన్నాయా, వాక్యూల్స్ ఎన్ని ఉన్నాయి, స్మాలర్ వాక్యూల్సా, లార్జర్ వాక్యూల్సా, లేదా స్పోమ్ యొక్క మిడిల్ పీస్ నెక్ ఎలా ఉంది, లేదా టెయిల్ ఎలా ఉంది, టెయిల్ బెంట్గా ఉందా, కర్వ్డ్గా ఉందా, స్ట్రైట్గా ఉందా, ఇలా డీటెయిల్డ్ మార్ఫలాజికల్ అసెస్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. ఇలా డీటెయిల్గా చూసిన తర్వాత ఒక నార్మల్ అండ్ స్పర్మ్ని చూస్ చేసి ఆ స్పర్మ్ని మనం ఫెర్టిలైజేషన్ ప్రాసెస్కి యూజ్ చేస్తాం. ఇది ఇమ్సీ పద్ధతి. దీన్నే మనం ఎంఎస్ఓఎంఈ అని అంటాం. అంటే మొటైల్ స్పర్మ్ ఆర్గానెల్లే మార్ఫలాజికల్ ఎగ్జామినేషన్ అన్నమాట. అయితే ఇమ్సీకి ఇక్సీకి డిఫరెన్స్ ఏంటి, డిఫరెన్స్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఏ ప్రొసీజర్ని ఎప్పుడు వాడతాము అనంటే ఇమ్సీ పద్ధతి అనేది ఇదొక అడ్వాన్స్డ్ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ వలన ఏంటంటే ఫ్యూచర్లో మనకి అబ్నార్మల్ ఎంబ్రియో ఫార్మేషన్ అనేది ప్రివెంట్ చేయవచ్చు. అలానే బ్లాస్టోసిస్ రేట్ని కూడా ఇంప్రూవ్ చేయవచ్చు. అండ్ అలానే మిస్క్యారేజెస్ అనేవి కూడా తగ్గించుకోవచ్చు అనమాట. సో దట్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. అయితే అందరిలో ఇమ్సీ చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. అందరిలో ఇమ్సీ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదండి. యూజువల్గా ఏంటంటే ఇన్ఫర్టిలిటీ కేసెస్లో ఒక 30% ఆఫ్ ద కేసెస్ మేల్ ఫ్యాక్టర్తో ఉంటాయన్నమాట. సో యూజువల్గా మనం సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు స్పర్మ్ మార్ఫాలజీ అబ్నార్మల్గా ఉంది, స్పర్మ్ కాన్సన్ట్రేషన్ బాగా తగ్గింది, లేదా మొటిలిటీ బాగా కాంప్రమైజ్ అయ్యింది అంటే సివియర్ ఆలిగో ఎస్థెనోటెరటోజోస్పర్మియా ఉన్న ఇండివిజువల్స్కి ఇమ్సీ అనేది అడ్వైస్ చేస్తాము. అలాగే ప్రీవియస్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయ్యింది, ప్రీవియస్ ఇక్సీ ఫెయిల్యూర్ అయ్యింది, లేదా ప్రీవియస్గా రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, లేదా డిఎన్ఏ డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉంది, లేదా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని అంటాము. అంటే కపుల్స్ యొక్క వైఫ్ ప్రొఫైల్ అంతా నార్మల్గా ఉంటుంది, హస్బెండ్ ప్రొఫైల్ కూడా నార్మల్గా ఉంటుంది, ఎటువంటి అబ్నార్మాలిటీస్ ఉండవు, బట్ వాళ్ళు స్టిల్ కన్సీవ్ అవ్వడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఇలా లాంగ్ టర్మ్గా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళలో కూడా ఇమ్సీ పద్ధతి అనేది యూస్ఫుల్ అవుతుంది. అలానే కూడా మెటర్నల్ ఏజ్ ఎక్కువ ఉన్నా, లేదా పెటర్నల్ ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా ఇలాంటి కండిషన్స్లో, ఎందుకంటే ఇటువంటి ఏజ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు డిఎన్ఏ డ్యామేజ్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది, స్పర్మ్ క్వాలిటీ అనేది కూడా కాంప్రమైజ్ అవుతుంది. కాబట్టి ఇటువంటి కండిషన్స్లో కూడా మనం ఇమ్సీ పద్ధతి అనేది అడ్వైస్ చేయొచ్చు. అయితే ఏ ప్రొసీజర్ చేసినా కానీ కొన్ని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. ఇందులో మనం చెప్పుకున్నట్లుగా అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది, బ్లాస్ట్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది, నార్మల్ ఎంబ్రియోస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే అబ్నార్మల్ ఎంబ్రియోస్ ప్రివెంట్ చేయొచ్చు ఫామ్ కావటం, అండ్ మిస్క్యారేజెస్ అనేవి ప్రివెంట్ చేయవచ్చు. అయితే డిసడ్వాంటేజెస్ ఏంటి అని అంటే ఇది కొంచెం టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. అంటే మినిమం ఒక 2 ఎంబ్రియాలజిస్ట్ ఆల్మోస్ట్ ఒక 4 to 6 అవర్స్ వరకు కూర్చొని డీటెయిల్గా ఈచ్ స్పర్మ్ని అసెస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాబట్టి చాలా టైం పడుతుంది. అండ్ అలానే హై అండ్ ఎక్విప్మెంట్ అనేది అవసరం పడుతుంది. అలానే ప్లస్ హై అండ్ మైక్రోస్కోప్ అంటే 6000 మ్యాగ్నిఫికేషన్ లెన్స్లో చూడాలి కాబట్టి హై అండ్ మైక్రోస్కోప్ కూడా అవసరం పడుతుంది విత్ హై ఎక్స్పర్టీస్. సో ఇలా టైం కన్జ్యూమింగ్ ఉంటుంది, హై ఎక్స్పర్టీస్ అవసరం కాబట్టి ఆబ్వియస్గా ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్ అనమాట. సో రెగ్యులర్గా అందుకనే అందరు పేషెంట్స్కి ఇమ్సీ అనేది అడ్వైస్ చేయము. ఎవరైతే ఇండికేటెడ్ ఉన్నారో, లేదా పూర్ మార్ఫాలజీ ఉంది, లేదా ప్రీవియస్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ ఉన్న వాళ్ళలోనే యూజువల్గా ఇమ్సీ పద్ధతి అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం అనమాట. థ్యాంక్ యూ.